హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం వర్క్ ఉండడం వలన 2 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో హెయిర్ గురించి అయితే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. కొంతమందికి హెయిర్ పొడిబారిపోయి నిర్జీవంగా తయారవుతుంది. అలాంటి జుట్టును మనం తిరిగి మళ్ళీ సిల్కీగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, కొత్త టిప్స్ ద్వారా తెలుసుకుందాము. వివిధ రకాల కారణాల వల్ల ఒక్కోసారి జుట్టు పొడిబారిపోయి గడ్డిలా మారుతుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే రాత్రిపూట పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించాలి. తద్వారా జుట్టుకు తేమనందించడంతో పాటు వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. ప్రత్యేకించి జుట్టు సంరక్షణ కోసం ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ చిట్కాలు పాటించాలనుకునేవారు వీటిని ఒకసారి ప్రయత్నించి చూడండి. జుట్టు ఆరోగ్యానికి వివిధ రకాల హెయిర్ మాస్క్లు, ప్యాక్లు ప్రయత్నిస్తుంటాం. అయితే తేమ కోల్పోయిన నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడంలో గుమ్మడికాయతో తయారు చేసిన హెయిర్ మాస్క్ అయితే ఒకటి చూసేద్దాం. ఇందుకోసం కొన్ని ఎర్ర గుమ్మడికాయ ముక్కల్ని తీసుకోండి. అందులో 2 టీ స్పూన్ల తేనె వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. పడుకునే ముందు షవర్ క్యాప్ పెట్టుకొని ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితం అయితే మీరు చూస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే ముందు కుదుళ్ళు దృఢంగా ఉండాలి. అందుకోసం అప్పుడప్పుడు కుదుళ్లను మృదువుగా మర్దన చేయడం అవసరం. ఈ క్రమంలో 2 టీ స్పూన్ల ఆలివ్ నూనెలో 2 గుడ్లలోని తెల్లసొనను కొద్దిగా కలబంద గుజ్జు వేసి మృదువైన మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టించి పావు గంట పాటు మర్దన చేయాలి. పడుకునే ముందు జుట్టును పైకి ముడి వేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం అయితే మీ సొంతం చేసుకుంటారు. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కొంతమందికి జుట్టు చాలా పొడిబారిపోయి గడ్డిలా అవుతుంది. అలాంటి వారు ఈ గుమ్మడికాయ పేస్ట్ను ఉపయోగించి మీ జుట్టును స్మూత్గా చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. నా వాయిస్ మీకు కొంచెం ఇబ్బంది కలిగించినట్లయితే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్.